సమ్మర్ ఎఫెక్ట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చలి వాతావరణం మారిపోయి ఉక్కపోత వాతావరణం వచ్చేసింది. ఉదయం 10-11 గంటల నుంచే ఎండలు మండిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా చోట్ల మిట్ట మధ్యాహ్నం రోడ్లపై జనం ఎక్కువగా కనిపించడం లేదు. ఎండలకు తోడు వడగాల్పుల సమస్య కూడా ఎక్కువవుతోంది. భారత వాతావరణ శాఖ కూడా ఇప్పటికే చాలా రాష్ట్రాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. నార్త్ ఇండియాకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముంబై, రాయ్గఢ్, పూణే వంటి ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడ హీట్ వేవ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ఉక్కపోత పెరిగే ఛాన్స్ ఉందని అలర్ట్ జారీ చేసింది. कोंकण एरिया में हीट वेव प्रिवेल कर रहा है और सेंट्रल पार्ट में गुजरात, राजस्थान शुरू करके उड़ीसा तक टेम्परेचर एबव नॉर्मल है और हमारा उम्मीद है कि जो हीट वेव कंडीशन गुजरात, राजस्थान, कोंकण एरिया में प्रिवेल कर रहा है, काल से इसका इंटेंसिटी कम हो जाएगा और धीरे धीरे टेम्परेचर फॉल होगा। ये जो हीट वेव अभी डेवलप हुआ है, स्पेशली मंथ ऑफ मार्च में ये जो एरिया है सेंट्रल पार्ट महाराष्ट्र, गुजरात से शुरू करके उड़ीसा तक इसमें डेवलप होता है, क्योंकि यहाँ इस समय में టెంపరేచర్ ज़्यादा रहता है। మన రాష్ట్రంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. కొద్ది రోజుల క్రితం వరకు సాధారణ వాతావరణం ఉండగా ఇప్పుడు పరిస్థితి మొత్తంగా మారిపోయింది. ఎండాకాలం పూర్తి స్థాయిలో మొదలైంది. పలు చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల నుంచి 5.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. రానున్న 5 రోజులు టెంపరేచర్లు పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నల్గొండ, హన్మకొండ, కరీంనగర్, ఆదిలాబాద్, భద్రాచలం వంటి ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో సాధారణం కంటే 1-2 డిగ్రీలు అధికంగా, మిగతా జిల్లాల్లో 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ టెంపరేచర్లు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఉత్తరాది నుంచి బలమైన పొడిగాలులు వేయడం వల్ల ఇటు యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రం ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. మన నల్గొండలోని 42 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు ఆదిలాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగానే నమోదవుతున్నాయి. ఇప్పుడు ఈ సమయంలో అంటే మార్చి ఈ టైంలో మనకి సాధారణంగా 38 నుంచి 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కానీ ఈసారి చూసుకున్నట్లయితే దాదాపుగా 40 డిగ్రీలు కూడా 1-2 చోట్ల నమోదవుతుంది. అది భద్రాద్రి కొత్తగూడెంలో 39 డిగ్రీల వరకు నమోదవడైంది. మన హైదరాబాద్ చూసుకున్నట్లయితే 38.6 డిగ్రీల వరకు కూడా నమోదవడం అయితే జరిగింది. రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశాలున్నాయని ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలుంటాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో సాధారణం కన్నా 6-7 డిగ్రీలు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. దీంతో జనానికి ఉక్కపోత ఎఫెక్ట్ కనిపిస్తోంది. అదే సమయంలో ఉక్కపోత కూడా పెరిగింది. అత్యధికంగా నల్గొండలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 5 డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ చెబుతోంది. గత 10 ఏళ్లుగా మార్చి నెలలో నల్గొండ టౌన్ లో ఇంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. 2016 మార్చి 23న అత్యధికంగా 42 డిగ్రీలు నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రత కంటే మనకి 5 డిగ్రీలు గానీ నమోదవుతున్నట్లయితే అది వరుసగా 2 రోజులు నమోదైంటే మనకి ఈ వడగాల్పులు అనేవి మనం డిక్లేర్ చేస్తాము. అంటే హీట్ వేవ్ కండిషన్స్ కింద డిక్లేర్ చేస్తూ ఉంటాం. సో అయితే ఈ సంవత్సరం ఈ మార్చి 15, 16, 17 చూస్తుంటే సాధారణంగా రోజుకి మనకి చూస్తుంటే 0.5 నుంచి 1 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తూ నల్గొండ మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రదేశాల్లోని 41, 42 డిగ్రీల వరకు కూడా నమోదవడం జరుగుతుంది. 40-41 అంటే సాధారణ ఉష్ణోగ్రతలు ఉండడానికంటే 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవడం జరుగుతుంది. అంటే మనం లాంగ్ పీరియడ్ యావరేజ్ లోని మనకి సాధారణంగా 37 నుంచి 38 వరకు నమోదయ్యే ఉష్ణోగ్రతలు కాస్త ఇప్పుడు 41, 42 వెళ్లేసరికి సాధారణంగా 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుంది. దానివల్ల మనం తీవ్రమైన వడగాల్పుల కింద మనం దాన్ని చేసుకోవచ్చు అన్నమాట. వచ్చే 72 గంటల వరకు కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏ ప్రాంతంలో అయినా సాధారణం కన్నా 5 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగితే అసాధారణ వాతావరణం ఉన్నట్లుగా అంచనా వేస్తారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్చి 2వ భాగం నుంచి ఇలా పెరగడంతో జనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఇక ముందు మరింతగా పెరిగే ఛాన్స్ ఉండడంతో ప్రజలు ఎండల్లో తిరగొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ వేడికి గాలిలో తేమ అసాధారణ స్థాయిలో తగ్గి పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోతల ఎఫెక్ట్ కూడా ఎక్కువయ్యాయి.
ఈసారి కొన్ని ప్రాంతాల్లో సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. మార్చి వడదెబ్బలతోనే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. నిజానికి గత 2 సమ్మర్ సీజన్లలో కరోనాతో లాక్డౌన్ అమలు అవడంతో చాలా మంది బయటకు రాలేకపోయారు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోవడంతో రకరకాల పనుల కోసం జనం బయటకు వస్తున్నారు. ఈ సమ్మర్ సీజన్ లో వడదెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచనలైతే చేశారు. 2015 నాటి సమ్మర్ రికార్డులు ఈసారి నమోదవుతాయంటున్నారు. కొన్ని చోట్ల నడివేసవిలో ఏప్రిల్, మే నెలల్లో 48, 49 డిగ్రీల దాకా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇప్పుడు ఆ రికార్డులు బద్దలవుతాయన్న ఆందోళన కనిపిస్తోంది. వాటర్ అది ఎక్కువగా తాగటం, అట్లాగే లిక్విడ్ కంటెంట్ తీసుకోవడం, అట్లాగే మనకి క్రమేపగా రానున్న రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళే అవసరాలు ఉంటే కనుక మంచినీళ్ళ సీసా కానీ అట్లాగే గొడుగు కానీ ఇట్లాంటివి వెంబడిగా తీసుకెళ్ళడం మంచిది. ఉత్తరం నుంచి గాలులు ఇలాగే వీస్తే వడగాలుల ఎఫెక్ట్ మరింతగా పెరగనుంది. ఇప్పటికే కొన్ని చోట్ల టెంపరేచర్లు 42 డిగ్రీల దాకా వెళ్లాయి. మార్చి చివరి నాటికి ఇది మరింత పెరుగుతుందంటున్నారు. ఏప్రిల్ నెలలో 45 డిగ్రీలు, అదే మే నెలాఖరు వరకు 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న అంచనాలున్నాయి. ఈ నెలలో వడగళ్ల వానలు కురిసేందుకు ఆస్కారం ఉందంటున్నారు అధికారులు. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులను ఐఎండీ గుర్తించింది. మార్చి 21 నాటికి బలపడుతుందని అంటున్నారు. గాలుల దిశ ఆధారంగా అది బంగ్లాదేశ్, మయన్మార్ వైపు వెళ్తుందా, ఏపీ తీరం వైపు కొనసాగుతుందా అన్నది తేలనుంది. ईस्ट नॉर्थ ईस्ट वार्ड दिशा में गति करने का हमारा पूर्वानुमान है और निकोबार आइलैंड से इसके ऊपर ये एक वेल मार्क्ड लो प्रेशर एरिया जैसे केंद्रीभूत होगा और इसके बाद इसका दिशा में परिवर्तन होगा उत्तर उत्तर पश्चिम दिशा पे और इसके आसपास जो समुद्र के इलाका है वहाँ स्क्वाली वेदर शुरू हो जाएगा। विंड स्पीड बढ़ेगा, यहाँ 45 to 55 गस्टिंग टू 65 km विंड्स हो सकता है अंडमान निकोबार आइलैंड्स और एडजॉइनिंग सी एरिया में। 20th को 55 to 65 गस्टिंग टू 75 और 21st को 70 to 80 km/h गस्टिंग टू 90 km/h विंड स्पीड इस एरिया में हो सकता है। इसके साथ साथ हेवी टू एक्सट्रीमली हेवी रेनफॉल अंडमान निकोबार आइलैंड्स में हो सकता है 19 से शुरू करके 21st तक 3 दिन। ఏప్రిల్, మే నెలలో వడగాలులు ఉన్నాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ టెంపరేచర్లు నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. చలికాలం నుంచి ఎండాకాలంలోకి ఎంటర్ అయ్యే ట్రాన్సిషన్ పీరియడ్ ఇప్పటికే ముగిసిందంటున్నారు. మార్చి 15వ తేదీన అహ్మదాబాద్ లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చిలో ఈ స్థాయి టెంపరేచర్ గత 20 ఏళ్లలోనే ఫస్ట్ టైం అని తేల్చారు. అంటే వాతావరణ శాఖ అంచనాల్ని మించి ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఐఎండీ కేవలం అంచనాలు మాత్రమే రిలీజ్ చేస్తూ ఉంటుంది. పరిస్థితుల ఆధారంగా ఎక్కువ తక్కువ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఏటా ఎండల కంటే ఎక్కువగా వడగాలులతో ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. అక్కడక్కడ హీట్ డోమ్ ఎఫెక్ట్ కూడా పెరుగుతూ ఉంటాయి. వాతావరణంలో గాలులు, తేమ దిశ ఆధారంగా పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మన రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతూ ఉండటంతో ఇప్పటికే ఒక్కపూట బడులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం పూట రోడ్లపై జనం యాక్టివిటీ కూడా తగ్గింది. వడగాలులు, ఎండల తీవ్రత నుంచి తప్పించుకోవాలంటే జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. సమ్మర్ అంచనాల్ని ఏప్రిల్లో మరోసారి రిలీజ్ చేయనుంది భారత వాతావరణ శాఖ. అప్పటి పరిస్థితులను అంచనా వేసి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎలాంటి వాతావరణం ఉంటుందోనన్న విషయంపై మరోసారి అలర్ట్ చేయనుంది. భూమధ్య రేఖ దగ్గర పసిఫిక్ మహాసముద్రంలో లా నినా పరిస్థితులు ఉన్నాయని వెదర్ సైంటిస్టులు చెప్తున్నారు. అంటే అక్కడి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు. అదే సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటే ఎల్నినో ఎఫెక్ట్ గా చెప్తూ ఉంటారు. ఈ ప్రకారమే వెదర్ ప్యాటర్న్స్ డిసైడ్ అవుతూ ఉంటాయి. దేశంలో సాధారణంగా వేసవిలో హీట్ వేవ్స్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. సాధారణం కంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ హీట్ వేవ్ పెరిగినట్లు చెప్తూ ఉంటారు. ఏటా వచ్చే వాతావరణ మార్పుల ఆధారంగా కోర్ హీట్ వేవ్ జోన్ లో వేసవి లెక్కలపై అంచనాలు వేస్తూ ఉంటారు. కోర్ హీట్ వేవ్ జోన్ రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీ, ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా, విదర్భ, బెంగాల్ ప్రాంతాల్ని కవర్ చేస్తుంది.
హీట్ వేవ్ జోన్ లో మన రాష్ట్రం ఉండటంతో గాలులు వీచే దిశ ఆధారంగా అంచనాలు మారిపోతూ ఉంటాయి. ఆ లెక్కన ఉత్తరాది నుంచి వీచే వడగాలులతో ఏటా సమ్మర్లో రాష్ట్రంలో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. గత 10 ఏళ్ల రికార్డు ప్రకారం హైదరాబాద్ లో మాక్సిమం టెంపరేచర్ 44.5 డిగ్రీలుగా నమోదైంది. ఈసారి మరింత పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఎండవేడితో జనం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి తప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. హీట్ వేవ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జనాన్ని అలర్ట్ చేయటం, నీటి వసతులు ఏర్పాటు చేయటం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. గతంలో వడదెబ్బల బారిన పడి చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే పెరుగుతున్న అవగాహనతో ఎండల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటంతో మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. పర్యావరణ కాలుష్యంతో భూతాపం పెరిగిపోతోంది. ఈ ప్రకారం కాలుష్యం తగ్గకపోయినా భూతాపం పెరిగినా 2100 సంవత్సరం నాటికి ఇండియా, చైనా సహా భూమిపై సగానికి పైగా దేశాల్లో సమ్మర్ సీజన్ రెట్టింపు అవుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. 6 నెలల పాటు పూర్తిగా ఎండాకాలమే ఉంటుందని చెప్తున్నారు. దీనివల్ల పర్యావరణంతో పాటు భవిష్యత్తు తరాల ఆహార భద్రత, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. మార్చిలో ఈ స్థాయి ఎండలు ఒక అలర్ట్ గా చూడాలంటున్నారు. కాలుష్యం ఇలాగే కంటిన్యూ అయితే ఎండాకాలం రావాల్సిన టైం కన్నా ముందే స్టార్ట్ అయి ఎక్కువ రోజులు ఉండటం ఖాయమంటున్నారు. చలికాలం లేటుగా మొదలై త్వరగా ముగిసిపోతుందని అంచనా వేస్తున్నారు. సమ్మర్ ఎఫెక్ట్ పెరగటంతో బయట పనుల కోసం వెళ్లేవారు కొబ్బరి బోండాలు, పుచ్చకాయలు, సోడా, షర్బత్, బటర్ మిల్క్ వంటివి ప్రిఫర్ చేస్తున్నారు. పుదీనా వాటర్, రాగి వాటర్, లస్సీ, వాటర్ మిలాన్ బండ్లు కూడా పెరిగాయి. పెరుగుతున్న ఎండల్ని తట్టుకోవడానికి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి సమ్మర్ డ్రింక్స్ ని తాగుతున్నారు పబ్లిక్. అందరు హైడ్రేట్ ఉండాలి. ఇది సమ్మర్ నాట్ ఓన్లీ ఫిట్నెస్, ఈ జనరల్ లైఫ్ స్టైల్ ఫర్ ఎవ్రీ వన్. బాడీ డిహైడ్రేట్ అవుతుంటుంది. సో మేక్ షూర్ కొంచెం హైడ్రేట్. వాటర్నే కాదు, మేబీ పుదీనా వాటర్ అంటే బయట తాగలేకపోతే కొంతమందికి కరోనా వల్ల ప్రాబ్లం ఉన్న వల్ల ఇంట్లో కూడా లెమన్ సాల్ట్ కొంచెం ఆ విధంగా వేసుకొని తాగేస్తే దేర్ విల్ బి సేఫ్ మెజర్స్ మ్యామ్. సో ఆ మధ్యలో సడన్గా బీపీ డౌన్ కావడు అవన్నీ కాకుండా మేక్ షూర్ కొంచెం సేఫ్టీ క్యారీ చేసుకుంటే బెటర్ మ్యామ్. జ్యూస్ డ్రింక్ కానీ, రాగి జావా కానీ, బటర్ మిల్క్ కానీ, సంథింగ్ ఏదన్నా పుదీనా జ్యూస్ కానీ ఏదైనా తాగితే రిలాక్స్ అవుతుంది, ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఎండలు ఇప్పుడే ఇట్లా ఉన్నాయి, ఇంకా ముందు ముందు ఇంకెంత మండిపోతుందో తెలియదు. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా బిజినెస్లు లేక ఇబ్బందులు పడ్డ చిరు వ్యాపారులు ఇప్పుడు ఎండాకాలం బిజినెస్లను నమ్ముకుని టూరిస్ట్ ప్రాంతాల్లో, రద్దీ ఏరియాల్లో రోడ్లకు ఇరువైపులా స్టాల్స్ పెట్టుకుంటున్నారు. మార్చి నుంచి 3 నెలల దాకా సమ్మర్ డ్రింక్స్ బిజినెస్ బాగుందంటున్నారు. పుచ్చకాయలు కూడా మార్కెట్లలోకి భారీగా డంప్ అవుతున్నాయి. వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటోంది. పుదీనా జ్యూస్, బటర్ మిల్క్, లెమన్ సోడా, స్వీటు, సాల్టీ, రాగి జావా మొత్తం లాక్డౌన్ బంద్. ఏం బిజినెస్ లో ఏం లేదు, ఇంటికాడ అవుతుంది. ఇప్పుడు నడుస్తుంది. సమ్మర్ లో బాగా సేల్ ఉంటుంది. మా దగ్గర బటర్ మిల్క్, పుదీనా, లెమన్ జ్యూస్ అండ్ రాగి జావా, స్వీట్ లస్సీ కూడా అమ్ముతుంటాం. మంచి క్వాలిటీగా చేస్తాం. వితౌట్ ఐస్ లేకుండా వాడతాం. మంచి వాటర్తో చేస్తాం. దానిపై వాళ్ళకి చాలా ఇస్తుంటాం. నేను కంటిన్యూ పెడతాం మేడం. చలికాలం కొంచెం సేల్ తక్కువ ఉంటుంది, ఎండాకాలంలో కొంచెం సేల్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్ ఎఫెక్ట్ పెరగటంతో జనం రిలీఫ్ కోసం కూల్ డ్రింక్స్ బాట పడుతున్నారు. ఈసారి సమ్మర్ డ్రింక్స్ బిజినెస్ బాగుంటుందన్న ఉద్దేశంతో చిరు వ్యాపారులు ఉన్నారు. వేసవి సీజన్ లో బయట టెంపరేచర్ తో పాటు బాడీ టెంపరేచర్ కూడా బాగా పెరిగిపోతోంది. అలాంటప్పుడు ఎండ దెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి బాడీ టెంపరేచర్ 104 నుంచి 106 డిగ్రీల వరకు పెరిగిపోతుంది. వేసవిలో కలుషిత నీరు, ఆహారం వల్ల ఎక్కువ వ్యాధులు వస్తుంటాయి. ఎండలో ఎక్కువ తిరిగేవారు ఎక్కువ నీళ్లు తాగుతుంటారు. అది పరిశుభ్రంగా లేకపోతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. నీళ్ల విరేచనాలు, వాంతులు, అతిసారం పెరుగుతాయి. బయట ఎక్కువగా తిరిగేవారు మంచినీళ్లు, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు డాక్టర్లు. ఎండల తీవ్రత ఎక్కువైతే కొందరిలో నీరసం, తలనొప్పి, కళ్ళు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా వేసవిలో సీజనల్ వ్యాధులు వైరల్ ఫీవర్స్, హై ఫీవర్, గొంతు నొప్పి, దగ్గు, టైఫాయిడ్, మలేరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. 5 నుంచి 8 గంటల పాటు ఎండలోనే ఉంటే హై ఫీవర్, మైగ్రేన్ వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. బీపీ, షుగర్, హైపర్ టెన్షన్ ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ఎండలో తిరిగి వచ్చిన వెంటనే చల్లని నీళ్లు తాగొద్దంటున్నారు. శరీరం 30 డిగ్రీల టెంపరేచర్ నే తట్టుకుంటుందని డాక్టర్లు అంటున్నారు. సన్ స్క్రీన్లు రాసుకోవడం, మజ్జిగ తాగడం, పిల్లలు, వృద్ధులు చల్లని వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
వేసవి తాపం ఇప్పుడిప్పుడే పెరుగుతుండటంతో సీజనల్ వ్యాధుల ముప్పు కూడా ఉందంటున్నారు. ఎండాకాలంలో శరీరం వేడెక్కుతుందని, అందుకు తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరల్ జ్వరాలు పెరుగుతాయంటున్నారు డాక్టర్లు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు గంట గంటకు నీళ్లు తాగాలని, తీయదనం కోసం కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్లు తాగకూడదంటున్నారు డాక్టర్లు. టీ, కాఫీలు తగ్గించడం, వేసవిలో చెమట రూపంలో వెళ్లిపోయిన నీటిని భర్తీ చేసేందుకు నేచురల్ డ్రింక్స్ నే ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ, పళ్ల రసాలు, నిమ్మరసాలు వంటి సోడియం, పొటాషియం ఉండే డ్రింక్స్ తాగితే లాభం ఎక్కువగా ఉంటుంది. సహజంగానే వేసవి కాలంలో కొబ్బరి బోండాలకు డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఒక కొబ్బరి బోండం 5 సెలైన్ బాటిళ్ల శక్తిని ఇస్తుంది అంటారు. అందుకే ఈ సీజన్లో కొబ్బరి బోండాలు ఎక్కువగా తాగాలి. శరీరంలోని టాక్సిన్ ను ఇది నివారిస్తుంది. హీట్ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బాడీలో ఉన్నటువంటి ఈ వాటర్ ఎక్కువగా లూజ్ అవుతూ ఉంటాం. సో కాబట్టి ఏంటంటే మెయిన్గా ఈ ఓఆర్ఎస్ తీసుకోవడం కానీ, తర్వాత ఎక్కువ కోకోనట్ వాటర్ కావచ్చు, తర్వాత మజ్జిగ వాటర్ కానీ, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ని ఎక్కువ సంఖ్యలో మనము ఎక్కువ మోతాదులో వాటర్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా జంక్ ఫుడ్స్ కానీ, తర్వాత ఆయిల్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సమ్మర్లో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు మన డైజెషన్ సిస్టమ్ కొంచెం స్లోగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఎక్కువ హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ని తీసుకొని త్వరగా జీర్ణమైన ఆహార పదార్థాలు తీసుకుంటే కనుక మనకు వెంటనే ఎనర్జీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత మొదట చర్మంపైనే పడుతుంది. ముఖం, మెడ, చేతులు, కాళ్లు ఇలా చర్మాన్ని కాపాడుకోవాలంటే సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. ఈ సీజన్లో 30% కళ్ల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఎండల్లో ఎక్కువసేపు ఉంటే కళ్ళు ఎరుపు రంగులోకి మారతాయి. ఒక్కోసారి కనురెప్పలపై వాపు వస్తుంది. ఇవన్నీ ఎండలు, తీవ్రమైన వేడి వల్లే వస్తాయి. బయటకు వెళ్లాల్సి వస్తే కూల్ గ్లాసెస్, క్యాప్స్, స్కార్ఫ్స్ వంటివి వాడాలంటున్నారు. చర్మం తర్వాత ఎండ ప్రభావం ఎక్కువగా పడేది వెంట్రుకలపైనే. ఎండలో తిరగడం వల్ల వెంట్రుకలు నిర్జీవంగా మారతాయి, చివర్లు చిట్లిపోతాయి. వీటికి జాగ్రత్తలు అవసరం అంటున్నారు డాక్టర్లు. శరీరం ఒక్కసారిగా వేడెక్కడం, గొంతెండిపోవడం ఇవన్నీ సన్ స్ట్రోక్ లక్షణాలు. వీటితో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాలు, చెమట పట్టకపోవడం, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ సీజన్లో మంచి ఫుడ్ తీసుకోవాలి. ఫ్రైలు, ఆయిల్ ఫుడ్ కి దూరంగా ఉంటూ నీటి శాతం ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలంటున్నారు డాక్టర్లు. ఈ ప్రివెంటివ్ మెజర్కి సంబంధించి చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కానీ ఎక్కువ బయట సన్కి ఎక్స్పోజ్ కాకుండా మధ్యాహ్నం 1 to 4 మధ్య కాలంలో ఎక్కువగా ఈ యొక్క ఉష్ణోగ్రతలకి, వేడికి ఎక్స్పోజ్ కాకుండా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో అంటే ఎమర్జెన్సీ ఉంటుంది తప్ప మనము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా హెల్మెట్ కావచ్చు, తర్వాత ఈ క్లాత్స్ ఏవైతేనో లైట్ వెయిట్ క్లాత్స్ వేసుకోవడం కానీ, తర్వాత సన్ గ్లాసెస్ పెట్టుకోవడము, తర్వాత సన్ స్క్రీన్ లోషన్స్. అంటే మెయిన్గా అల్ట్రావైలెట్ ఏ, తర్వాత అల్ట్రావైలెట్ బి రేస్ని ప్రివెంట్ చేసేటువంటి మనకు యొక్క సన్ స్క్రీన్ లోషన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా వాటిని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేసవిలో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎండ దెబ్బ తగలకుండా తలపై క్యాప్ తో సహా ఇతర జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.